ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుంచి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దైవజనుడి గురించి కొన్ని విషయాలు దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, నీ సేవకుని మీద ఒకవేళ నీవు ఏ విషయంలో కోపంగా ఉన్నావా? నీ దైవజనుని నీవు గౌరవించే వ్యక్తివేనా? నీ దైవజనుడు నీవు తప్పు చేస్తే సరిదిద్దుతాడు అన్న ఆలోచన లేకుండా ఆయన మీద వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావేమో. మాటి మాటికి నీ దైవజనుని విమర్శిస్తున్నావేమో. ఏదో ఒక సాకు చెప్పి నీ దైవజనుని యొద్ద నుండి నీవు దూరంగా ఒకవేళ వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త సుమా, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీ దైవజనుడు ఎల్లవేళలా నీ మంచిని కోరుకునే వ్యక్తిని మొదటగా గమనించు. అంతేకాకుండా ఆయన తన కుమారుడు అయిన నిన్ను తప్పు మార్గంలో నడవకుండా వాక్యం ద్వారా సరిచేయాలని అన్ని వేళ ఆలోచిస్తాడు. అది తప్పెలా అవుతుంది? మన చిన్నపిల్లలు తప్పు చేస్తే మరి బెత్తం తీసుకుని సరిచేస్తాం కదా. మరి అలాగే దైవజనుడికి నువ్వు బిడ్డవే కదా. మరి ఆ విధంగా దేవుడు తన బిడ్డలను ఎలాగైతే సరిచేస్తాడో అలాగే తాను ఏర్పాటు చేసుకున్న దైవజనుని ద్వారా దేవుడే సరిచేస్తాడు. మరి ఈలోపే ఆయన్ని ఏదో ఒకటి అనడం కానీ, దైవ సేవకుడిని అవమానించడం కానీ, ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలని చెడ్డ ఆలోచన కలిగి ఉండడం కానీ, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆయన ఎందుకు చులకన చూస్తున్నావు? ఆయన మాట నువ్వు ఎందుకు వినడం లేదు? ఆయన సరిచేయడం తప్పెలా అవుతుంది? దైవావేశం వలన కలిగిన అంటున్నారు కదా. అంటే దేవుని ప్రేరేపణతోనే దైవజనుడు ఏమైనా చేస్తారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవజనుడికి దూరంగా వెళ్లకుండా ఆయన మాట వినే వ్యక్తిగా, లోబడే వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. లేఖనంలో గమనిస్తే నాతాను దావీదు తప్పు చేసినప్పుడు దిద్దుబాటు చేసినట్లుగా 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అప్పుడే దావీదు నాతాను చెప్పిన తర్వాతే పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఈరోజు మిత్రమా, నీవు కూడా ఏదైనా పాపంలో పడి ఉంటే, లేక ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నా, నీ దైవజన్ ద్వారా దేవుడే నిన్ను హెచ్చరిస్తాడు, దేవుడే నిన్ను సరిచేస్తాడు. అప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ నాతాను చెప్పగానే కోపం తెచ్చుకోలేదు, నాతాన్ని శిక్షించలేదు. కానీ వెంటనే తన తప్పు తాను తెలుసుకున్నాడు, దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు, నా తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అలాగే నీవు కూడా ఈరోజు ఎటువంటి మార్గంలో పయనిస్తున్నా, మరి నీ మార్గం సరైనది కాకపోతే దైవజనుడు నీకు చెప్తున్నప్పుడు ఆయన మాట విని లోబడు. దేవుడే నీకు చెప్తున్నారు కాబట్టి నువ్వు మాట విని లోబడే వ్యక్తిగా ఉండాలి. కోపం తెచ్చుకునే వ్యక్తిగా ఉండకూడదు. సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. సేవకుడు ఏది చేసినా సరే నీ మంచి కోసం చేస్తారు, నీకోసం ప్రార్థిస్తారు. ఆయన దైవావేశం వలన కలిగిన మరి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, తప్పు దిద్దుటకును అని కూడా వాక్యం సెలవిస్తోంది. అది ప్రయోజనకరమే ఉన్నదని కూడా చెప్తున్నారు దేవుడు. కాబట్టి దైవ సేవకుని నువ్వు మరి ఆయన నిన్ను హెచ్చరించినప్పుడు మాట విను, లోబడు, నీ జీవితం మార్చుకో, ఆయన మీద కోపం తెచ్చుకోకు. దావీదు వల్ల నీవు కూడా నీ తప్పును ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తారు. ఇప్పుడు ఇక నుంచైనా దైవజన్ని దూషించడం, నిందించడం, మరి వేరేగా మాట్లాడడం మానేసి మరి ఆయన మాట విని లోబడ్డం నేర్చుకో. ఆమేన్.